జిల్లాలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో సరైన ఏర్పాట్లు లేవన్నారు గుంటూరు పశ్చిమ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్. ఎన్నికల నిబంధనల ప్రకారం మహిళలు పురుషులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ బూత్ ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తారన్నారు తోట చంద్రశేఖర్. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ అవుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఏసీ కాలేజీ లా కాలేజీ ప్రాంగణంలో ఇక్కడ పోలింగ్ అవుతుంది. అది చూడటానికి మేము ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ చూస్తున్న అరేంజ్మెంట్ చూస్తుంటే చాలా క్యావోటిక్ సిచ్యువేషన్. అంటే రేపు పోలింగ్ నిర్వహించవలసిన ప్రిసైడింగ్ ఆఫీసర్సు, పోలింగ్ ఆఫీసర్సు వాళ్ళ స్వంతమైన ఓటు వేసుకోవడానికి వాళ్ళు ఇంత అష్టకష్టాలు పడుతున్నారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ లేడీస్కి సెపరేట్ లైన్ పెట్టలేదు, జెంట్స్కి సెపరేట్ లైన్ పెట్టలేదు, వాళ్ళు తాగడానికి నీటి వ్యవస్థ అరేంజ్ చేయలేదు, వాళ్ళకి షేడ్ అరేంజ్మెంట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ పట్టించుకునే అధికారులు లేరు. చెప్పాను నేను, మున్సిపల్ కమిషనర్ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాను. ఆయన ఇప్పుడే వస్తే ఈ వ్యవస్థ ఇది సరైనది కాదు, దీన్ని ఇంకా పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యతాయుతంగా దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన దృష్టికి కూడా తీసుకొచ్చాను. ఆయన వెంటనే చర్యలు తీసుకుంటా అన్నాడు. మరి ఏం చర్యలు తీసుకుంటాడో చూద్దాం. కానీ ఈ ఎన్నికల అధికారులు ఈ విధంగా క్యాబటిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఊళ్ళో ఎవరు సరైనటువంటి రెస్పాన్స్ లేదు. ఫామ్ 12 వస్తే 12 కాదు, ఫామ్ 13 కావాలంటున్నారు. రైట్ ఆఫ్ సిగ్నేచర్ కావాలంటున్నారు. సెకండ్ సీరియల్ నెంబర్ వెరిఫై చేయమంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే క్యూస్ పెట్టారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ తాగడానికి మంచులు కూడా వసతి లేదు. ప్రజెంట్ సెంట్లు కూడా జనాలందరూ ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యండి ఎండలో నిలబడి ఇబ్బంది పడాల్సి వచ్చారు. ఇక్కడ ఇంతమంది వస్తారని ముందే తెలుసు కదా, అధికార యంత్రాంగం తెలుసు కదా. తెలిసినప్పుడు కనీసం 2 కౌంటర్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటే అది అయ్యే పని అనేది. ఇప్పుడు ఇన్ని వేల మంది వచ్చినప్పుడు ఇన్ని వేల మందికి కూడా మనం ఏర్పాట్లు కరెక్ట్గా ఉండద్దా? ఇదే ఇక్కడ ఫెయిల్ అయితే రేపు సామాన్యులను ఎలా ఉపయోగించుకోగలరు? చాలామంది ఎంప్లాయీస్ అయ్యండి, ఉద్యోగస్తులు అయ్యండి, వాళ్ళు వినియోగించుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చూడండి, మినిమం ఫెసిలిటీస్ లేవని ఎలా ఉండగలరు చెప్పండి. ఆడవాళ్ళు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. అసలు వచ్చి ఎక్కడుంటారండి అసలు అక్కడ? వాళ్ళు స్లిప్ తీసుకోవడానికి దాదాపు 2 గంటలు పడుతుంది. మళ్ళీ ఈ అటెస్టేషన్ కోసం 1 అవర్ పడుతుంది. ఆ 13A ఫామ్ తీసుకోవడానికి 1 అవర్ పడుతుంది. అంటే 4 అవర్స్ ఇక్కడే పట్టింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి. For more updates, please subscribe 99 TV Telugu.